ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా వారికి మనము దండతో పూలమాలతో వాళ్ళకు ఘన నివాళులు అర్పించడం జరిగినది. వారు చేసిన ఎనలేని సేవలకు మనం ఈరోజు బీసీ వర్గాలకు ఆయన ఎన్నో విశిష్టమైన సేవలు అందించి ఆ రోజు మన బీసీలకు చదువుకోవడానికి కూడా ఇబ్బందికరమైన రోజులలో వారు ముందుకు వచ్చి బీసీలకు కూడా చదువు అవసరము, చదువుకొని వాళ్ళు కూడా ప్రయోజనం కావాలనే ఉద్దేశంతోనూ, అలాగే మహిళలు కూడా ఇంటికే పరిమితి వాళ్ళు చదువు లేకుండా పూర్తిగా ఉంటే ఆ రోజు వారే మహిళలు కూడా చదువుకుంటే వారి కుటుంబము అభివృద్ధి చెందుతుంది. అలాగే కుటుంబం అభివృద్ధి చెందిన తర్వాత సమాజం అభివృద్ధి చెందని వాళ్ళను కూడా మహిళలను కూడా చదివించి, అలాగే వారు కూడా సొంత ఖర్చులతో స్కూళ్ళను ఏర్పాటు చేసి బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చదువులు చెప్పించి వారు కూడా ఒక ఉపాధ్యాయులు కూడా వారి శ్రీమతి కూడా సావిత్రి పూలేబాయి కూడా ఉపాధ్యాయులుగా కొనసాగడం జరిగింది. అలాగే అనేకమైన సంస్కారాలు తీసుకురాలేదు. బాల వివాహాలు కానీ అలాగే వితంతు వివాహాలు మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం కూడా జరిగింది. ఈ విధంగా ఆ రోజు ఇవన్నీ అగ్రవర్ణాలు ఉన్న వ్యవస్థకు కూడా గురైన పలు సందర్భాలు ఆయనకు కలిగిన ఆలోచనే ఈ రోజు మనము జాతి ప్రయోజనాలు గుర్తు చేసుకొని జాతికి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఈ రోజు మనం ముందుకు రాకపోతే తరతరాలు ఈ బానిసత్వంలో మునిగిపోవాల్సిన సందర్భం ఉందనే ఉద్దేశంతో వారు ఆ రోజు పూణేలో ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ముందుకు రావడం జరిగింది. వారు చేసిన పలు అభివృద్ధి వాళ్ళు చేసిన సంస్కరణ వాళ్ళని ఈ రోజు మనం అన్ని బీసీ వర్గాలు కూడా అనుభవిస్తున్నాము. కావున వీరు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకొని వారు ఇంకా ఏదన్నా చేసిన సంవత్సరం మిగిలిపోయింటే మనం కూడా బీసీ పక్షాన కూడా వారి ముందు కొనసాగించాలని, ముఖ్యంగా మనం ఐక్యంగా అందరం కూడా సమిష్టిగా మనం ఏదైనా సాధించుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన గౌరవ కృష్ణయ్య గారు కానీ మిగతా మన బీసీ సభ్యులందరూ కూడా ఊరందరూ వారు మనమంతా ముందుకు వచ్చి మనం కూడా చేయించి ఈ జాతి ప్రయాణం కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం పొద్దుటూరు స్థానిక పూలే సర్కిల్ దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827వ సంవత్సరము ఏప్రిల్ 11వ తేదీన జన్మించి ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేసుకుంటూ చదువు మీద ఎక్కువగా మక్కువ చూపించి చదువుకోవడం జరిగింది. ఆనాడు బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దేశంలో పూలే గారికి కూడా బాల్య వివాహమే జరిగింది సావిత్రిబాయి పూలే గారితో. తర్వాత ఆయన చిన్నప్పుడు చదువుకునే సందర్భంలో ఒక సంఘటన ఆయనను ప్రేరణకు గురి చేయడం జరిగింది. అది ఏమంటే బ్రాహ్మణాధిపత్యం ఉన్నటువంటి ఆనాటి సామాజిక వర్గంలో తన బాల్య స్నేహితుడైనటువంటి ఒక బ్రాహ్మణ అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి వెళదాం రా అని చెప్పి జ్యోతిరావు పూలే గారిని ఆ బ్రాహ్మణుల ఇంటికి తీసుకుపోవడము, ఆ బ్రాహ్మణుల పెద్దలు అది గమనించి ఒక సూత్ర సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పిల్లవాడు ఈ కార్యక్రమానికి వచ్చాడని చెప్పి పూలే గారిని బద్దలిచ్చి ఇది బ్రాహ్మణుల కార్యక్రమము, సూత్రులు దీంతో అనుమతి లేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. అది ఆయన మనసుకు బాగా గుచ్చుకొని గాయం కావడం వల్ల ఇంటికి వెళ్లి వాళ్ళ తండ్రిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. బ్రాహ్మణుల కార్యక్రమానికి మనం వెళ్ళడానికి అవకాశం లేదా, నన్ను ఎందుకు ఇంటికి వెనక్కి పంపించారని చెప్పి వాళ్ళ తండ్రిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారు కూడా బ్రాహ్మణ కార్యక్రమాలకు సూత్రులకు అనుమతి లేదు, మనం వెళ్ళడం తప్పు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఆ చిన్న వయసులోనే ఆయనకు మనసు బాగా గాయం కావడం వల్ల ఆనాటి నుండే చదువు మీద ఎక్కువగా మక్కువ చూపించి బాగా చదువుకొని ప్రయోజకుడిగా రావడము, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపాలని చెప్పి ఉద్దేశంతో సావిత్రిబాయి పూలేను కూడా చదువు వైపు మళ్లించడము, ఆమెను కూడా ఒక ఉపాధ్యాయులుగా తయారు చేయడము. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. ఆ విధంగా వాళ్ళు సమాజంలో మార్పు తీసుకురావాలా, సమాజంలో సమానత్వం తీసుకురావాలా అని చెప్పి చదువు లేనిదే అభివృద్ధి లేదు. బహుజనులకు ఆనాడు అతిశూద్ర బ్రాహ్మణ సామాజిక వర్గాలే ఉండేటి. ఆ రోజు
అప్పటికి స్వతంత్రం రాలేదు కాబట్టి, కేటగిరీయేషన్ లేదు కాబట్టి, బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అనేటువంటి కేటగిరీయేషన్ లేదు ఆ రోజుకి. బ్రాహ్మణ శూద్ర అతిశూద్ర వర్గాలు మాత్రమే ఆనాడు కొనసాగేటివి. ఈనాడు ఆధిపత్య సామాజిక వర్గాలైనటువంటి కమ్మ, కాపు, రెడ్డి, విలమ సామాజిక వర్గాలు కూడా ఆ రోజు శూద్ర కులాలలోనే కొనసాగేటివి. వాళ్ళు కూడా ఆనాడు కుల వ్యవస్థను ఎదుర్కోవడం జరిగింది. కాలక్రమేణా ఆధిపత్య సామాజిక వర్గాలు డెవలప్ కావడము, వాళ్ళ అభివృద్ధి ముందుకు వెళ్ళడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు దేశానికి ఎంతో సేవ చేసినారు. సామాజిక అసమానతలపైన మొట్టమొదట సమరశంకరం పూజించినటువంటి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి వాళ్ళ సేవలను దేశం అన్నిటికీ మరవలేదని చెప్పి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం ఏమంటే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క వారి త్యాగాలను, వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజా రామ్మోహన్ రావు కావచ్చు, టంగుటూరి వీరేశలింగం పంతులు కావచ్చు, సమాజ సేవకులు వాళ్ళ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను కూడా పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రభుత్వం తొందరలో చేపట్టబోయే బీసీ జనగణనలో బీసీ కులగణన ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, కేంద్ర ప్రభుత్వము మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రకటించింది. పార్లమెంట్ లో కూడా తొందరలోనే బిల్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే, మహిళా బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో మహిళలకు, బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలా. బీసీ మహిళలకు సబ్ కోటా లేకుండా బీసీ బిల్లు పెట్టినప్పుడు కూడా అది బీసీలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. బీసీలు దాన్ని హర్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీసీలకు సబ్ కోటా లేని బిల్లు ఎటువంటి బీసీలకు ప్రయోజనకారిగా ఉండదు. ఎందుకంటే దొరల పాలనలో దొరలకు బదులుగా దొరసాలను పరిపాలన చేస్తారు తప్ప, అందులో ఆధిపత్య సామాజిక వర్గాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి అంగబలం అర్ధబలం కలిగినటువంటి ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళలతో సమానంగా బీసీ మహిళలు పోటీ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి బీసీలకు ఖచ్చితంగా సబ్ కోటా నిర్ణయించిన తర్వాతనే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జాతీయ బీసీ సంక్షేమం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎం లక్ష్మీనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరి పండగ వాతావరణంలో జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలను 199వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు ప్రొద్దుటూరు విగ్రహం దగ్గర మరి ప్రొద్దుటూరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈ 199వ జయంతి పురస్కరించుకొని మరి ఆనాడు చేసినటువంటి సుదీర్ఘ 63.5 సంవత్సరాలుగా జీవించినటువంటి జీవితంలో మరి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లా గురుగావ్ గ్రామంలో మరి వారి తండ్రి గోవిందు, మరి నల్ల సావిత్రి, మరి వాళ్ళిద్దరి రెండో పుత్రులుగా జన్మించి మరి ఆ రోజు ఎన్నో సమాజంలో అసమానతలను ఎదుర్కొని కనులారా చూసి ఈ అసమానతలు అనేటువంటివి సమాజ సమానత్వం కోసము కావాలి, దాని కొరకు ఎవరో ముందుకెందుకు రావాలి అని చెప్పి ఇక్కడే ఆ రోజు ఆయన పడినటువంటి అవమానాలు, ఆయన పడినటువంటి వివక్షలు, అసమానతలు, ఒక సంఘ వినివేతలు ఎన్నో రకాలుగా అనుభవించి ఆ అనుభవాన్ని ఒక సంకల్పంగా మార్చుకొని ఆ సంకల్పంతోనే ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజు ఆ ఉద్యమాలు పూర్తిగానే ఈ రోజు భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని మరి ఈ రోజు బీసీలు స్వేచ్ఛగా ఉన్నారంటే దగ్గర సమానత్వం కాకపోవచ్చు కానీ కొంతవరకైనా కూడా చైతన్యవంతమైనారని చెప్పి కూడా చెప్పగలం. మరి ఆనాడు చేసినటువంటి కృషిలో భాగంగా ఆ యొక్క కొరత వర్గాలలో ఎదుర్కొనేటువంటి సమస్యల కంటే అంతర్గతంగా ఆ యొక్క బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే గారు అధ్యక్షలు ఎంత అణిగిపోయి మానసికంగా క్షోభించి ఆ క్షోభ ఎక్కడే గాని భవిష్యత్తులో ఎవరే గాని ఆ పడకూడదనే ఉద్దేశంతో మరి ఆయన చేసినటువంటి విద్య అయితేనేమి,
ఉపాధి అయితేనేమి, ఉద్యోగ ఉపాధి, విద్య, మరి యొక్క కుల వివక్షత, మరి యొక్క రాజకీయ అసమానత్వాలు, సాంఘిక అసమానత్వాలు, సమాజ అసమానత్వాలు, సమానత్వం కోసము పోరాడి ఎంతో మందితో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎన్నో పరాభవాలు చెంది వారి యొక్క అవమానతలు పొంది కూడా ఆయన చివరికి హత్యా ప్రయత్నం చేసే చివరి దాకా కూడా ఆయన మీద జరిగినటువంటి రోజుల్లో మరి ఆయన 1890లో మరి చివరిగా 11లో మరి ఆయన మరణించారు. తదనంతరం కూడా ఆయన స్ఫూర్తితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా మరి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఆదర్శవంతంగా మరి ఆమె కూడా ఆయన బాటలో పయనించేదానికి సంఘ సంస్కర్తగా విద్యాలయాలనైతేనేమి, స్త్రీల యొక్క చైతన్యవంతమైనవి, మరి ఆ రోజున్నటువంటి ఒక సంఘ వివక్షలైతేనేటి ఈ అగ్రవాళ్ళ ఆధిపత్యాన్ని ఎక్కడికక్కడ ఎదుర్కొంటూ వారు ఈ రోజు ఈ యొక్క స్వేచ్ఛను అనుష్ఠిస్తున్నామంటే వారి పూర్తి అని చెప్పి మరి ఉంది. మరి ఆయనటువంటి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆయన ఉన్నటువంటి పరిపూర్ణత మనమైతే భాగస్వామ్యం కాలేకపోయినప్పటికీ ఇంకా కొంత చెందాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క సమాజంలో శ్రీశీలంగా సంఘటితంగా ఐక్యత అయ్యి రాజకీయ భాగస్వామ్యం అయితేనేమి, ఆర్థిక సమానత్వం అయితేనేమి, సాంఘిక సమానత్వం అయితేనేమి, ఇంకా సమాజ స్థాపనకు, ఒక భవిష్యత్తుకు ఈ యొక్క మన కుటుంబాలు భద్రతగా, భరోసాగా, సమానంగా అసమానత లేకుండా జీవించడం కోసము కంకణం కట్టుకునే చైతన్యం ఐక్యత ముందుకు పోవాల్సినటువంటి ఆయన వాటి స్ఫూర్తిని ఇంకా పరిపూర్ణత తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమాఖ్య యొక్క పూర్తి సభ్యులందరూ ఆశించుకుంటూ నేను మరి కృష్ణయ్య యొక్క రాష్ట్ర వైద్య తెలియజేసుకుంటూ సెలవు.